అర్జెంటుగా రమ్మన్నాను, బయలుదేరానని కూడా అన్నారు. ఇంకా రాలేదేంటి? ఏదేమైనా మన అర్జెంట్ వాళ్ళకెందుకుంటుంది? పేషెంట్ బాధతో డాక్టర్కి ఏం పని? డాక్టర్ సదానందచారి గారు మీరేనా? అవును, వైద్యరత్న, వైద్య విద్వాన్, పంచకర్మ, సిద్ధయోగి, ఆయుర్వేద సామ్రాట్ డాక్టర్ చక్రవర్తుల సదానందాచార్యులం మేమే. మీరు చంద్రలేఖ గారేనా? నేనేనండి, అందుకే కదా మీరేనా అని అడిగింది. సంతోషం. రోగి ఎవరు? మరి అలా అనకండి, అసహ్యంగా ఉంటుంది. ఆ? పేషెంట్ అని పాష్ గా పిలవండి. మాది ఆయుర్వేద వైద్యం అమ్మా, మేము వ్యాధిగ్రస్తుల్ని అలాగే పిలుస్తాం. ప్లీజ్, తను నా బావ, అలా అంటే నాకేదోలా ఉంటుంది. ఇంతకీ ఏరువారు? తను రాలేదు, తన తరపున నన్ను మందులు తీసుకురమ్మని పంపించారు. అదేలా కుదురుతుందమ్మా? నాయుడు చూస్తే గాని వ్యవస్థ అతని అవస్థ అర్థం కాదు. అది అర్థం కాందే సూటిగా ఘాటైన మందు ఇవ్వలేం. ఆల్రెడీ అది మలేరియా అని టెస్ట్ లో డిసైడ్ చేశారు. జ్వరం వస్తూ ఉంది, పోతూ ఉంది. అలా వచ్చిపోతే కుదరదమ్మా, రోగం కుదుర్చాలి. మళ్ళీ అలాగా? నే అన్నది జ్వరం రోగం అమ్మా, దాన్ని కుదుర్చాలి కదా. అది మళ్ళీ దేహం వైపు చూడకుండా తరిమేయాలి. నిజంగా గంటలో తగ్గిపోతుందా? తగ్గిపోవడమే కాదమ్మా, పారిపోతుంది, పారిపోతుంది, పత్తా లేకుండా పారిపోతుంది. కానీ మళ్ళీ కానీ ఏంటండి? నాడి చూడాలి. ఆయన మా బావే, కావాలంటే నా నాడి పట్టుకొని చూడండి. మీ రక్త సంబంధానికి నాడి మండలానికి సంబంధం లేదమ్మా. సర్లే, ముందు అర్జెంట్ గా మందు ఇవ్వండి. బావ జ్వరం తగ్గించి నేనే క్రెడిట్ సంపాదించాలి. అలాగే. పావు గంటకో పొట్లం తమలపాకులో తేనెతో కలిపిస్తే జ్వరం మటాష్, రోగి పటాష్. ఇవ్వండి. మరి డబ్బులు ఇస్తే నేను బయలుదేరతానమ్మా. మీ దగ్గర ఇంకా దేనికి మందులున్నాయి? మందులేంటి, మూలికలేంటి, భస్మాలేంటి, కుప్పీలు, లేహాలు, సర్వ రోగాలకు ఉన్నాయమ్మా. అది వైద్యుడి దగ్గర, వకీలు దగ్గర దాపరికం ఉండకూడదమ్మా. మా బావ, నేను మేనత్త మేనమామ పిల్లలం. మా బావ అంటే నాకు ప్రాణం, కానీ నేనంటే తనకి తృణప్రాయం, అయిష్టం. ఇటొస్తే అటెళ్తాడు, అటొస్తే ఇటెళ్తాడు. అర్థమైంది, మొత్తం అర్థమైంది. ఆ బుసలు కొట్టే పావుని బుట్టలో పడుకోబెట్టాలి, అంతేగా? అంతే, అంతే అండి. నిన్ను చూడగానే మోజు పెరగాలి, అంతేగా? అంతేనండి. నీ మీద మనసు పడాలి, నీ వెంట పడాలి, నీకు దగ్గరయ్యి హత్తుకుపోవాలి, అంతేగా? అవునండి, ఇంకా లేక ఐ లవ్ యూ అనాలి. ఆయన దిల్కా ధడకం చేస్తాను నిన్ను. భ్రమరంలా నీ చుట్టూ తిరగాలి. నిజంగా అలాంటి మందులున్నాయా? లేనిదేమీ లేదమ్మా, ఉన్నది దాచుకోం. వశీకరణం చేసినట్టు నీ వెంట పడేలా మందిస్తా. మహారాజా మహారత్న పురుష కుప్పి, ఈ కుప్పి నీ గుప్పెట్లోకి రావాలి, నీ వశమైపోతాడు. మరదలా మరదలా నా హృదయమా అంటూ నీ జపం చేస్తూ నీ పవిట వదలడు. నీ పవిటలో మలుచుకుంటావో, బావతో నీ మెడలో 3 ముళ్ళు వేయించుకుంటావో నీ ఇష్టం. నిజంగా మీరు ఇలా చేస్తే మీకు కాదు, మీ బిరుదుకి సన్మానం చేసి మరో బిరుదిస్తాను. మరి ఒక్కో కుప్పి 500 అవుతుంది. 1000 రూపాయలు ఇస్తాను, అర్జెంట్ గా ఇవ్వండి. మరి మలేరియా అన్నట్టున్నావు? గంట తర్వాత తగ్గిపోతుందన్నారుగా. మర్చిపోయానమ్మా, మర్చిపోయాను. అయినా దేని దారి దాందే, దీని దారి దీందే.
కుప్పీలో ఉన్నదాన్ని పాలతో కలిపి తాగించు. గోపాలుడు రాధా రాధా అంటూ నిన్ను విడవడు. చాలా థ్యాంక్స్ అండి. ఇదిగోండి, వస్తాను. అలాగే వెళ్ళు వెళ్ళు. ఎప్పుడు అవసరం వచ్చినా ఇలా ఫోన్ చెయ్యి, అలా వచ్చి వాలిపోతా. సరే, వస్తానండి. అలాగే. ఏంటి ఈ లేఖ ఇంకా రాదే? ఎవరో వైద్య విద్వాన్ ఆయుర్వేద సిద్ధుణ్ణి కలుస్తాను, అప్పుడు చూడు ఒక ఆట ఆడిస్తాను అంటూ చిటికల మొహం మీద వేసి మరీ వెళ్ళింది. వెళ్ళిన పని అయి ఉంటుందా? చిటికల పందిరేనా? మొహం చెల్లక రావటం లేదా? మొహం మీదే అడుగుతానని మొహం చాటేసిందా? ఎప్పుడు ఇంతే. ఇదిగో మండుతుంది, మసైపోతుంది అంటుంది, చివరికి తుస్సుమంటుంది. ఆహా, మావయ్య అంటూ అంత ఉత్సాహంగా ఎంట్రీ ఇచ్చావంటే విజయం సాధించినట్టే ఉన్నావు. విజయం సాధించడం కాదు మావయ్య, ఆయుధం సంపాదించాను. వశపరుచుకునే మందు తెస్తా అని చెప్పి వెళ్ళి వధించే ఆయుధం తీసుకురావటం ఏంటమ్మా? పిచ్చి పిచ్చి ప్రయత్నాలేం చేయకు. ముక్కై చిప్పకూడ తినాల్సి వస్తుంది. 7 7 అంటూ చువ్వలు కట్టాల్సి వస్తుంది. చివరికి ఊరి మీద చావాల్సి వస్తుంది. మర్డర్ చేసినందుకు నీకు, నీకు హెల్ప్ చేసినందుకు నాకు మరణ శిక్షే. మావయ్య, ఏంటా మాటలు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? బావా నా బావా. ఎడిక్ట్ చేసుకోవాలని చూస్తాను కానీ అవాయిడ్ చేయాలని చూడను. నువ్వు ఆయుధం అంటే నేను అలాగే అనుకున్నాను. ఇంతకీ ఏమిచ్చాడు? ఏం తెచ్చావు? ఏం చేస్తున్నావు? మహారాజా మహారత్న పురుష కుప్పి ఇచ్చారు. కుప్పి ఏంటమ్మా టోపీలాగా? పని చేసేదేనా? పైకం పుచ్చుకొని కూర్చు టోపీ పెట్టి పంపించాడా? మావయ్య, ఆయన వైద్య విద్వాన్. ఆహా, ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ ఏం చేయాలన్నాడు? ఈ కుప్పిని బాగా కలిపి పాలతో పట్టిస్తే పట్టిస్తే బావ మనసులో అలజడి కోరికల తలుపులు తెరుచుకుంటాయి. అందమైన బావ ఆవు పాల కోవా అని కాస్త టచ్ లోకి వెళ్తే షాక్ అవుతాడా? కాదు, చివ్వున నరాలు లాగేసి నా హృదయంలో నిద్రించే చెలి అని సాంగ్ వేసుకుంటాడు. వెంటనే నేను ఊహల గుసగుసలాడి నా హృదయం ఊగిసలాడే అని పల్లవి వేసేసుకుంటాను. అంతే. అప్పుడు ఆదిత్య రూపు తెరా మస్తానా ప్యారు మేరా దీవానా అంటాడు అంటావు, అంతేగా? అదే కనుక జరిగితే ఆహా ఏమి హాయిలే హలా, ఓహో ఏమి హాయిలే హలా అంటూ నేను పాటేసుకుంటాను ఇక్కడ. అవును గాని ఇదంతా జరుగుతుందంటావా? లేకపోతే విధి ఒక విషవలయం, విషాద కథలకు ఇది నిలయం అంటూ పాడుకోవాల్సి వస్తుందా? ఏం మాట్లాడుతున్నావు మావయ్య నువ్వు? ఆయన వైద్య విద్వాన్, సిద్ధయోగి, ఆయుర్వేద సామ్రాట్. అవును, చిన్న డౌటు. ఇప్పుడు ఆదిత్య ప్రస్తుతం మలేరియా కాంట్రాక్ట్ లో ఉన్నాడు కదా, ఈ ప్రయత్నాలకు లొంగుతాడంటావా? మావయ్య, మలేరియా కూడా మందిచ్చారు. ఆ మందు వేసేదెప్పుడు, పనిచేసేదెప్పుడు, ఆ మలేరియా తగ్గేదెప్పుడు, ఈ మందు వేసేదెప్పుడు, ఇది పనిచేసి ఆదిత్య నీ వశమయ్యేదెప్పుడు? నో డౌట్ చివరికి అంతా భ్రాంతి ఏనా మిగిలింది చింతేనా అని పాడుకోవాల్సిందే. మావయ్య, అలా డిస్కరేజ్ చేస్తే నీ దోస్త్ కటిఫ్ చేసేస్తాను. ఏదో నోరు జారిందిలేమ్మా, అన్ని ఫెయిల్యూర్సే కదా, అదే అనుభవం మళ్ళీ ఎదురవుతుంది అన్న డౌట్తో అన్నా. అవును, ఆ మందేస్తే మలేరియా ఎప్పటికి తగ్గుతుందట? పావు గంటకొకసారి తమలపాకులో తేనెతో మందు రంగరించిస్తే గంటలో మలేరియా హాంఫట్. షూర్? షూర్. పక్కా? పక్కా. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, ప్రొసీడ్ అయిపో.
ముందు పట్టాల మీదకి తెచ్చి ఆ తర్వాత సిగ్నల్ ఇచ్చేయి. అలాగే బావయ్య. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆడెవడో దీని చెవిలో బాగానే పూలు పెట్టాడు. ఎంత లాగాడో ఏంటో. గంటలో మలేరియా, అరగంటలో పైలేరియా, పావు గంటలో డయేరియా తగ్గటమా? అంతా భ్రాంతి కాకపోతే ఏ నిమిషానికి ఏమి జరుగునో చూద్దాం. బావా, జ్వరం తగ్గిందా? ఆయుర్వేదం మందు పనిచేసిందా? కాస్త రిలీఫ్గానే ఉంది లెక్క. చాలా పవర్ఫుల్ మందు, నో సైడ్ ఎఫెక్ట్స్. ఈ పాలు తాగి హాయిగా కళ్ళు మూసుకొని నిద్రపో, నీరసం ఇట్టే తగ్గిపోతుంది. ఏంటి బావా అలా చూస్తున్నావు? చూడాలనిపిస్తుంది లేక. వద్దా? చూడొద్దా? భలే వాడివ బావా. నీ విషయంలో నాకెప్పుడు అభ్యంతరం లేదు. నువ్వు మా మంచి బావ, మా బంగారు బావ. డాక్టర్ చెప్పింది నిజమే, మందు బాగా పనిచేస్తున్నట్టుంది. వస్తున్నా తెస్తున్నా రాయని గాథ గున్నా పిచ్చి పిచ్చి వేషాలు, పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే బళ్ళు రాలుతాయి. జాగ్రత్త. పాలలో ఏం కలిపావు? నేనేం కలపలేదు బావా. షటప్. ఏం కలపకుండా ఎందుకు అలా అవుతుంది? నీకు ఆల్రెడీ ఒకసారి వార్నింగ్ ఇచ్చాను. ఇలాంటి రాంగ్ ట్రిక్స్ ప్లే చేసావంటే ఇంట్లో కూడా ఉండకుండా చేస్తాను. అవుట్. గెట్ అవుట్. అది కాదు బావా. బయటికి వెళ్ళమన్నానా?
ఏమ్మా లేక ఆదిత్యని లైన్లోకి వచ్చేసాడా? లైన్లోకి రాలేదు కానీ కోప పగలగొట్టినంత పనైంది. అదేంటమ్మా? వైద్య విద్వాన్ సిద్ధయోగి ఆయుర్వేద ఆపు మావయ్య. ఆ, కుప్పకి 1000 రూపాయలు తీసుకొని నన్ను వేరే దాన్ని చేశాడు. వదిలేయ్, అవన్నీ వదిలేయ్. వాడి మందు పని చేయకపోతే మాత్రం నువ్వు ఆదిత్యని వదిలేస్తావా? అందంతో పడగొట్టు, లుక్కులతో పడగొట్టు. ధరని తిరిగి సెటిల్ అయ్యే లోపు ఆ చోటు నీది చేసుకో. చెంప దెబ్బలకే భయపడిపోతే నీ బావ నీకు ఎలా సొంతం అవుతాడు చెప్పు? ట్రై చేయి, తప్పేం లేదు. వరసుంది, హక్కుంది నీకు. అలాగే మావయ్య. That's bottom for the ocean. That's bottom for the ocean. బ్యూటిఫుల్, గుడ్ లుకింగ్. బ్యూటిఫుల్, గుడ్ లుకింగ్. చాలా చాలా అందంగా ఉన్నావు లేక. నిజంగానా బావా? అవును బామా, ఇంత అందాన్ని నీలో ఎంతవరకు నేను చూడలేదు. కుప్పి ఇప్పుడు పనిచేస్తున్నట్టుంది. That's bottom for the ocean. ఏంటి బావా? ఛీ, చిల్లర వేషాలు వేసే ఉంటే చంపేస్తాను. ఇప్పుడే కదా తప్పు అని చెంప పగలగొట్టేలా బయటికి పంపించాను. సిగ్గులేదా? బుద్ధి రాదా నీకు? మరి ఎంత బరి తెగింపా? వెళ్ళు బయటికి. ప్రేమతో ప్రేమ, ఇప్పుడు నాతో ఏంటి? లిమిట్స్ క్రాస్ చేయొద్దు. నన్ను చిరాకు పెడితే సీరియస్గా తీసుకుంటాను. అవుట్, గెట్ అవుట్. ఏమ్మా లేక, ఏమైంది? సక్సెస్సా? మావయ్య ఈసారి ఛీ, అవునా?